ఎంతమంది సీఎంలకు నేను చూసుకుని వచ్చాను, ఎంతమంది ఎమ్మెల్యే ఎంపీలు తీసుకొచ్చాను. ఇలాంటి పరిపాలన ఇంకెవరు చేయలేడు, చేయడు. ఏంటంటే నాకు రూపాయి ఏది రావడం లేదు, ఇంత అరుణ్ కాను. కానీ ప్రతి పేదవాడికి కూడాను రూపాయి ఎందుకు, నీకు రూపాయి ఇవ్వకుండా రూపాయి ఉంటుంది. ఎటువంటి కరప్షన్ లేకుండా వస్తుంది అది అంతే. ఇప్పుడు 100 రూపాయలు అడిగి రావాలా, 10 పైసలు టీ కూడా ఆవిడ ఎవరు అటు తీసుకోడు. ఇప్పుడు మీరు వచ్చారు సోడబుద్ధిగా, మీకు లంచ్ మని కాదు, మీరు ఇంత వచ్చారండి టీ తాగండి అని 5 రూపాయలు ఇస్తాను అని అది కూడా మీరు తీసుకోరు. ఈ ప్రభుత్వం కొన్ని నీతి నిజైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, బాగానే ఉంది. ఇంకేంటి కావాలి? గత ప్రభుత్వం ఏంటి, ఇంకుడు గుమ్మిట వేసి వచ్చారు, 2 రాళ్ళు వేసి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయి పంచుకున్న వాళ్ళు ఉన్నారు. ఆధార్ కార్డు కావాలంటే ఏంటి అవి కావాలంటే ఇప్పుడు నేను కలిపి చూపిస్తాను. కొన్ని పల్లెటూరులో ఇంకుడు గుమ్ములు లీటర్ ట్యాంకుల మీద వీళ్ళందరూ తీసుకెళ్ళిపోయినారు. అది ఎవడ ప్రభుత్వం ఏంటి అవన్నీ కాదు, నాన్నది విమర్శించడం కాదు. ఇప్పుడు అది జరగలేదు కొన్ని విషయాలు. అది అక్కడికి ఇక్కడికి తేడా, వాళ్ళకి వీళ్ళకి తేడా. అది నాలుగు అడిగితే బాగలేదు, నాకే తిడే రావాలని ఉంది. ఎందుకు, దాని వాళ్ళు ఉపకారం పొందే వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు. లేకపోతే 4 వాళ్ళు ఉపకారం పొందుతాడు, పెన్షన్ తీసుకుంటాను. మీరు అడగండి. మరి రోడ్లు గట్రా బాగాలేవు కదా, రోడ్లు గట్రా బాగాలేవు. ఇంతకు ముందు ఏడు బాగున్నావు, ఇంతకు ముందు ఏడు బాగుంది చెప్పు. ఇంతకుముందు రోడ్లు అయినా వేసిన తర్వాత చెడిపోయిన తర్వాత రిపేర్ వర్క్ అయినా చేయలేదని అడగండి. ఎంతకుముందు కాశీబోగులు బాస్తా సిమెంట్ కూడా ఇంతకుముందు వేయలేదు. ఇప్పుడు ఎన్ని రోడ్లు వేస్తారు ఇవన్నీ కదా, మీరు చూసే ఉంటారు. ఈ రోడ్లన్నీ వేసాడు. ఎవరైనా మనకు ఆ కడుపు పెట్టినంటే తింటాం, ఎక్కువ అంటే వాళ్ళు చేయలేరు కాదు. నాతో అలాగే ఐడియా, వాడికి విమర్శించాలా చేయాలి కదా, పనులు బట్టి చెప్తే నేను చెప్తున్నాను. మరి ఇప్పుడు అప్పలరాజు గారి పరిపాలన ఎలా ఉంది? మరి ఆడి పరిపాలన అంతా వాడి ఆడి చేతిలో టేట్ అందిస్తారు చెప్పు. గవర్నమెంట్ వచ్చిన పథకాలు వాడు ఇస్తున్నాడా లేదా మనకు కావాలి. నాకు టీఈటీ పెంచడం నేను చెప్పాలా, ఏం చెప్పాలి చెప్పండి. వాడి వల్ల రూపాయి వచ్చిన ఆదాయం ఏంటి ఉందా? బయట నుండి వచ్చినవి వాడు సద్వినియోగంగా పలుస్తున్నాడా లేదా, అది మనకు కావాల్సింది. అది దొరుకుతున్నాయి. మరి అప్పటిరాజు కనిపనేట ఉంది, రావాలి రావాలి. ఈ కాసేపు కావాల్సిన పనులు చేస్తున్నాడు, హాస్పిటల్ పెట్టాడు. మరి అంతకన్నా పెద్ద పని ఏంటి చేయాలి చెప్పు. కనీసం ఇప్పుడు స్కూల్ మీకు తెలిసిన విషయమే, కొత్త చెప్పిన ఎవరికో కొత్త చెప్పేసి నేను చెప్పేసి పెద్ద దిడ్డోరం కాదు, ప్రతి ఒక్కరు చూసినవే. మాకు అడగతానంటే మీకు తెలీదా? మాకు అడగతానంటే మీకు తెలీదా? మీకు తెలుసు, కానీ ఏంటంటే నా ఉద్దేశం మీరు కొనుక్కుంటాను. అది మొత్తం మీద జగన్ పరిపాలన బాగుంది, బాగుంది. ఇప్పుడు టీడీపీ జనసేన మీ ఇద్దరు ఆందోళనలు తగ్గుతాను, 1 ఎకరా భూమి మీ ఇద్దరు అన్నలు తగ్గుతుంటారు. పెద్దోళ్ళని దేశ భాగం తీసుకుంటారు. కొంత చిన్న సామెత ఒకటి ఉన్నది చెప్తాను చూడండి. ఒక తల్లికి 2 కొడుకులు ఉంటారు, ఒకడు ఉద్యోగం చేస్తుంటాడు, 2 వ్యవసాయం. ఓరయ్యా ఈ పిల్లడికి ఉద్యోగం కాదు, రాళ్ళ చెరువు కింద ఇచ్చిరానండి. ఈ పెద్దోడు ఈ ఉద్యోగం చేసినాడికి రోడ్డు పక్కన ఇచ్చేది. ఇప్పుడు రోడ్డు పక్కన 1,000 కోట్లు అవుతుంది, ఆడికి వచ్చి మా చెరువు కూడా ఇస్తే పంటే లేదు. ఇప్పుడు రాజకీయం కూడా అలాగే. ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇప్పుడు తేడా చెప్తున్నా. బియ్యంకి వెళ్ళాలంటే వాడు తంపాడలేదు అని అంటే పరిగెడితే వచ్చేసి ఇటు మరి కూలి లేదు ఇక్కడ. ఎందుకో ఆ టైంకి ఆడ మళ్ళీ వెళ్ళిపోవాలి ఎక్కడికో, ఎవరి ఇంటికి తోడడాకో ఎవరి గిన్నెలు తోడకో వెళ్ళిపోదు కదా. అవన్నీ మళ్ళీ 150 ఇస్తుంది. ఇచ్చిన మనం ఇప్పుడు జగన్ ఇచ్చిన 3,000 రూపాయలతో ఎవరు బతికిరు పెన్షన్దారులకి. ఒకరు కాల్ ఆడినాడు, ఒక చౌకదారి పని ఏ పని చేసుకున్నా 150 దొరుకుతాయి. మరి ఆ పని ఈ పని రెండు కావు కదా, ఉండిపోతున్నాయి. ఇప్పుడు పెన్షన్కి వెళ్ళేవారు, పెన్షన్కి వెళ్తే ఆడు కాస్తే ఆడు ఇంక రాలేదు అలాంటే ఈ ఆటోకి మళ్ళీ 100 రూపాయలు కట్టుకుని కొండ మీదకి ఎక్కేవారు. 200 అయిపోయింది, మళ్ళీ 2 రోజులు మళ్ళీ రావాలా. ఆడిచ్చింది ఎంత, ఇప్పుడు 2,000 అనుకో,